Friends, good morning. Here is another important update, latest update. Distributed ledger technology and blockchain. What is a fintech node? We will look at this. This was released by World Bank Group. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక నోట్ ఇది. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అనేది ఎలా వర్క్ చేస్తుంది, వీటికి మాస్టరు స్లేవ్స్ ఎలా వర్క్ చేస్తుంటాయి. ఈ టెర్మినాలజీ మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. మాస్టరు స్లేవ్ ఇలాంటివన్నీ కూడా. మాస్టర్ అనేది ఎప్పుడు కూడా మనకు ఆర్డర్స్ పాస్ చేస్తుంటే స్లేవ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది జనరల్గా. ఇక్కడ చూడండి, మనం చాలా వరకు ఈ మధ్యన విన్నటువంటి బ్లాక్ చైన్ కేటగిరీస్ ఏంటంటే పర్మిషన్ లెస్ బ్లాక్ చైన్, పర్మిషన్డ్ బ్లాక్ చైన్. వీటిలో మనకి చూడండి, సెంట్రలైజ్డ్ లెడ్జర్. ఆల్ పార్టీస్ రీకన్సైల్ దేర్ లోకల్ డేటాబేసెస్ విత్ ఏ సెంట్రలైజ్డ్ ఎలక్ట్రానిక్ లెడ్జర్ దట్ ఈజ్ మెయింటైన్డ్ అండ్ కంట్రోల్డ్ బై ఏ ట్రస్టెడ్ సెంట్రల్ పార్టీ. దీనికి ఒక నమ్మకమైనటువంటి ఒక సెంట్రల్ ట్రస్టెడ్ పార్టీ, అంటే ఒక ఓనర్షిప్ అనేది ఉంటుంది. వాళ్ళ అండర్లో ఉండేటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఆపరేట్ చేస్తూ ఉండేదని సెంట్రలైజ్డ్ లెడ్జర్ సిస్టంలోకి వస్తుంది. ఇక్కడ ఒక నమ్మకమైనటువంటి ఓనర్షిప్ అనేది ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అంటే పర్మిషన్ లెస్, వీటికి పర్మిషన్స్ అవి ఉండవు. ఈచ్ నోడ్ in peer-to-peer network owns a full and up-to-date copy of the entire ledger. Every proposed local addition to the ledger by a network participant is communicated across the network to all nodes. Nodes collectively validate the change through an algorithmic consensus mechanism. After validation is accepted, the new addition is added to all respective ledgers to ensure data consistency across the entire network. అంటే వీటిలో అనుమతి అనేది ఏముండదు. దెర్ ఈజ్ నో పర్మిషన్ టు బీ యాడెడ్ ఇన్ దిస్ నెట్వర్క్. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ దీంట్లోనే పర్మిషన్లు కూడా ఉన్నాయంటే వీటిలో రెండు రకాలు. డిఎల్టీ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీలో అనుమతి ఉన్నవి, అనుమతి లేనివి కూడా. ఇన్ ఏ పర్మిషన్ సిస్టమ్ నోట్స్ నీడ్ టు పర్మిషన్ ఫ్రమ్ ఎ సెంట్రల్ ఎంటిటీ టు యాక్సెస్ ద నెట్వర్క్ అండ్ మేక్ చేంజెస్ టు ద లెడ్జర్ అక్రాస్ కంట్రోల్స్ కెన్ ఇంక్లూడ్ ఐడెంటిటీ వెరిఫికేషన్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్లో అనుమతి లేని వాటికి యాడ్ అవడం కోసం వెరిఫికేషన్ ఇలాంటివి ఏమీ ఉండవు, ఐడెంటిటీ వెరిఫికేషన్. కానీ పర్మిషన్డ్ అనుమతితో రన్ అయ్యేటువంటి సెంట్రల్ యాక్సెస్ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీలో ఐడెంటిటీ వెరిఫికేషను అనేది కంపల్సరీగా ఉంటుంది. Distributed ledger systems can be open or permissioned, and there are fundamental differences between the two. Bitcoin and Ethereum are the most prominent examples of completely permissionless blockchains, where network participants can join or leave the network at will without being pre-approved or by any entity. Bitcoin కానీ Ethereum కానీ పెర్మిషన్లెస్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీకి ఒక మంచి చక్కటి ఉదాహరణలు. వీటిలోకి ఎంట్రీ అవ్వడానికి వెరిఫికేషన్స్ అవసరం లేదు. ఐడెంటిటీ వెరిఫికేషన్ కానీ అడ్రస్ వెరిఫికేషన్స్ కానీ ఏమీ అవసరం లేకుండానే వీటిలోకి ఎంటర్ అవ్వచ్చు. మనకు నచ్చకపోతే లీవ్ అవ్వచ్చు. వాటికి మంచి ఉదాహరణ బిట్కాయిన్, ఇథేరియం. అలాగే పెర్మిషన్డ్ డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీలో మెంబర్స్ ఆర్ ప్రీ సెలెక్టెడ్ బై సమ్వన్, an owner or an administrator of the ledger who controls network access and sets the rules of the ledger. అదే పర్మిషన్ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీలో మెంబర్స్ అందరూ కూడా ఒక ఓనర్ దగ్గర నుంచి వాళ్ళు పెర్మిషన్ అయితే పొందాల్సి ఉంటుంది.
he is going to control the whole network access and set the rules. ఆయనే ఆ నెట్వర్క్ మొత్తాన్ని కంట్రోలింగ్ దగ్గర నుంచి యాక్సెస్ వరకు అంతా ఆయన అధీనంలో నడుస్తూ ఉంటుంది. దిస్ సాల్వ్స్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ కన్సర్న్స్ గవర్నమెంట్స్ అండ్ రెగ్యులేటర్స్ have about permissionless distributed ledgers such as an identity verification of network members, whom to license and regulate, and legal ownership of the ledger. But it also reduces a chief advantage of permissionless blockchains, the ability of function without the need for any single entity playing a coordinating role, which necessarily requires other participants towards this entity. Permission distributed ledgers which regulate network access typically do not require a computing power intensive proof of work to verify transactions, but rely on different algorithm rules to establish concerns among members in permissionless DLs which do not regulate network access. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పెర్మిషన్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీలో, అంటే అనుమతి ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీలో రెగ్యులేషన్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. వీ క్యాన్ రెగ్యులేట్ ఇట్, వీ క్యాన్ సూపర్వైజ్ ఇట్. అదే పెర్మిషన్లెస్ బ్లాక్ చైన్ సిస్టమ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీలో వీ కెనాట్ రెగ్యులేట్, వీ కెనాట్ సూపర్వైజ్ ఎనీ వన్ క్యాన్ లీవ్ ద సిస్టమ్ వితౌట్ గెటింగ్ ఎనీ పర్మిషన్, వితౌట్ ఎనీ ప్రయర్ అథెంటికేషన్ ఫ్రమ్ ద సుపీరియర్. కాబట్టి జనరల్గా అందరూ ఎక్కువ ఇష్టపడే టెక్నాలజీ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీలో పెర్మిషన్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీస్ అయితే గవర్నమెంట్స్ వాటిని రెగ్యులేట్ చేయడానికి అందులో అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ ఎ బైనరీ కేటగరైజేషన్ బట్ ద డిగ్రీ ఆఫ్ ఓపెన్స్ decentralization of distributed ledger systems falls in a spectrum with fully open permissionless blockchains such as Bitcoin. బిట్కాయిన్ అనేది పర్మిషన్లెస్ బ్లాక్ చైన్లోకి వస్తుంది, అనుమతి లేని బ్లాక్ చైన్స్లోకి. పబ్లిక్ ఆర్ ఓపెన్ బ్లాక్ చైన్స్, పర్మిషన్ బ్లాక్ చైన్స్. ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే 2008 నుంచి బిట్కాయిన్ రన్ అవుతుంది. అయితే అందరికీ ప్రపంచంలో బాగా ధనిక వర్గం, మేధావి వర్గం వీటన్నిటికీ తెలిసింది ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని బిట్ అనే పారిశ్రామికవేత్త చాలా చక్కగా ఉపయోగించారు వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో. వాటి వల్ల వచ్చేటువంటి ఉపయోగాల్ని ప్రపంచానికి తెలియజేయగలిగారు ఆయన. వాటిని డెవలప్ చేసిన వ్యక్తి సతోషి నకామోటో. మంచిదే, ఉపయోగాలు తెలిసాయి, కానీ వాటి వల్ల డిసడ్వాంటేజెసే ఎక్కువ ఉన్నాయి. సొసైటీకి వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్. కానీ ఎప్పటి వరకు డీసెంట్రలైజ్డ్ పర్మిషన్ లెస్ బ్లాక్ చైన్ సిస్టమ్సే బాగా రన్ అవుతున్నాయి. బిట్కాయిన్, ఇథేరియం ఇవే. వీటిని రెగ్యులేట్ చేయలేం, సూపర్వైజ్ చేయలేం, వాటిని కంట్రోల్ చేయలేం. ఐడెంటిటీ వెరిఫికేషన్స్ ఉండదు, అడ్రస్ వెరిఫికేషన్స్ ఉండదు. ఎవరు ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు, ఎవరు ఎప్పుడు లీవ్ అవుతున్నారు అనే విషయం అందులో ఎవరికీ తెలియదు. వీ కెనాట్ మానిటర్ ఎనీథింగ్. సో వాటి వల్ల ఆ టెక్నాలజీ వల్ల ఉపయోగం అయితే ఎక్కువగా ఉంది. దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా, భావితరాలు అభివృద్ధి చెందే విధంగా, దేశాల యొక్క జీడిపి పెరిగే విధంగా, గ్రోత్ ఉండే విధంగా ఉపయోగించుకోవాలి అంటే వాటిని లీగలైజ్ చేయగలగాలి, రెగ్యులేట్ చేయగలగాలి, వాటి మీద ట్యాక్సేషన్ మనం విధించుకోగలగాలి. అప్పుడే వాటి వల్ల వచ్చే ఆ పన్ను వలన ఆ యొక్క దేశాలు అభివృద్ధి అనేది ఉంటుంది. భావితరాలు వాటిని ఉపయోగించుకోవాలి అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎవరు వాడుతున్నారో, ఎందుకు వాడుతున్నారో, ఏం జరుగుతుందో తెలియని కన్ఫ్యూజన్లో బిట్కాయిన్ వల్ల జరిగింది ప్రపంచం ఇప్పటివరకు 2008 నుంచి. ఎవరు వాడుతుంటారో అందులో తెలియదు, ఎవరు బిట్కాయిన్ కొంటారో తెలియదు, ఎవరు అమ్ముతారో తెలియదు,
ఆ వచ్చిన ఫండ్స్ అని ఏం చేస్తున్నాడో కూడా మనకి కన్జంప్షన్ అనేది కూడా తెలియదు. వేటికి కన్జ్యూమ్ చేస్తున్నాడు ఆ అమౌంట్ అనేది. అప్పుడు ఎలా ఉంటుంది, ప్రపంచం మొత్తం అయోమయంలో ఉంటుంది. ఎంత డబ్బున్నా మనం ఎప్పుడు అయోమయ స్థితిలో ఉంటాం. ఆ స్థితి నుంచి ప్రపంచాన్ని బయటికి తీసుకురావడం కోసం వచ్చినవే పర్మిషన్డ్ బ్లాక్ చైన్స్ లేదా పర్మిషన్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీస్. వీటినైతే ఒక సెంట్రలైజ్డ్ ఓనరు మానిటర్ చేయొచ్చు, సూపర్వైజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, ట్యాక్సేషన్ చేయొచ్చు. వీటి వల్ల సమాజానికి ఉపయోగం ఉంది. కాబట్టి బిట్కాయిన్ అనేది ఇప్పటి వరకు 2008 నుంచి ఏదో జరుగుతుంది. దానివల్ల ఎవరికో లాభాలు వస్తున్నాయంట. ఎవరికి వస్తుందో తెలియదు. ఎందుకు? అందులో కేవైసీ ఉండదు, ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉండదు, అడ్రస్ వెరిఫికేషన్ ఉండదు. ఏ దేశం నుంచి ఏ వ్యక్తి, పలానా పేరు గల వ్యక్తి వీటిని ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్ చేసుకొని మనీగా మార్చుకున్నాడు అని మనం గుర్తించలేము. అలా గుర్తించడానికి వీలుగా ఉండేటువంటి గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజ్ స్టాండర్డ్స్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF 2019 జూన్లో 5A5 రూల్స్ని రిలీజ్ చేసింది. ఒక వ్యక్తి ఎక్స్చేంజ్కి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి యొక్క పర్సనల్ డేటాని ఎంతవరకు పబ్లిక్కి తెలియచేయచ్చు, ఆయన పేరు, ఆయన ఐడెంటిటీ, ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన అడ్రస్, వీటినే వెరిఫికేషన్ అంటాం. ఇవి తెలిసినట్లయితే ఆ వ్యక్తి ద్వారా ఆ దేశానికి వచ్చేటువంటి ట్యాక్సేషను ఉంటుంది. వ్యక్తి ఎవరో తెలియకుండా ట్యాక్సేషన్ అనేది ఎలాగ కలెక్ట్ చేయగలరు? ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి వాటిని 2008 నుంచి ఎక్కడా కూడా రూల్స్ లేవు. బిట్కాయిన్ వల్ల, ఆ టెక్నాలజీ వల్ల ప్రపంచానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బిట్ అనే ఒక వ్యాపారవేత్త ఉపయోగాలను తెలియజేయగలిగాడు. సూపర్ ఉంటుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తే మంచి లాభాలు వచ్చాయి, 1000 రెట్లు లాభాలు, బాగుంది. కానీ ఎవరికి వస్తుంది, ఎందుకు వాడుతున్నారు, ఎలా, వీటికి సమాధానాలు లేవు. ఎందుకంటే అందులో ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఉండదు. ఏ దేశానికి చెందిన వ్యక్తి, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎక్స్చేంజ్ ద్వారా ఫండ్స్ని విత్డ్రా చేస్తున్నారనే విషయం మనకు క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీని ఇవ్వగలిగే విధంగా మనకి జపాన్లో 2019లో ఒసాకా అనేటువంటి నగరంలో G20 సమావేశాలు నిర్వహించి అక్కడ FATF ఇప్పుడు కొత్తగా వచ్చే గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఎలా ఉండాలి, అనుమతి పొందినవై ఉండాలి ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి, వాటిలో ఐడెంటిటీ వెరిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. అలా ఉన్నట్లయితే వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి దగ్గర నుంచి పన్నును వసూలు చేసి తద్వారా ఆ దేశం యొక్క అభివృద్ధిని వీళ్ళు శాసించవచ్చు. ఎందుకంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటే ఫ్రీ ఆఫ్ హాస్పిటాలిటీ అంటే ఉచితమైనటువంటి వైద్య సేవలు ఎన్నో చేయొచ్చు గవర్నమెంట్. వాటికి అనుగుణంగా మార్చారు. అది ఎప్పుడో జరగలేదండి, 2019 జూన్లోనే చేశారు. మేము ఎప్పుడో పెట్టుబడి పెట్టాం, జరగలేదు అంటే అసలు ప్రభుత్వాలు వాటిని కన్సిడర్ చేసిందే చాలా రీసెంట్గా. వాటిని ఎలా లీగలైజ్ చేయాలి, చట్టబద్ధంగా మార్చాలి, ఎలా కన్సిడర్ చేయాలి, ఎలా వాటిని జాతికి ఉపయోగపడే విధంగా లీగలైజ్ చేయాలనేవి 2019లో ఫైనలైజ్ అయ్యాయి. ఎంత వ్యాస్ట్ సబ్జెక్ట్. అందుకే ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం 217% ఆఫ్ క్రిప్టో కరెన్సీ వాడకం పెరిగింది. అంతగా జనాలు వీటిలోకి రాగలిగారు. కాబట్టి మనకి వీటిని ఉపయోగించడం తెలియాలి. ఐడెంటిటీ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ ఎందుకు అడుగుతున్నాయో మనం తెలుసుకోగలగాలి. 2008 నుంచి ఇప్పటి వరకు నడిచిన వ్యవస్థ ఒకటి, ఓపెన్ బ్లాక్ చైన్ సిస్టమ్స్ అంటాం. వాటికి కంట్రోలింగ్ ఉండదు, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు వచ్చేటువంటివన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, పెర్మిషన్డ్ బ్లాక్ చైన్స్. వీటికి
అథారిటీ ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది, కంట్రోలింగ్ ఉంటుంది, సూపర్వైజేషన్ అన్నీ ఉంటాయి. వీటి వల్ల ఆయా జాతికి ఆయా ప్రభుత్వాలకు ఉపయోగాలు ఉంటాయి. ఎందుకు ఇటువంటి రూల్స్ని అన్నిటినీ ఫార్ములేట్ చేయడానికి లేట్ అయిందంతే. కానీ ఏ గవర్నమెంట్ అయినా గుర్తుపెట్టుకోండి, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికే నెలలు, వారాలు, సంవత్సరాలు తరబడి ఆలోచిస్తే ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇంకా వాటికి బ్రేక్ అనేది ఉండదు. కొన్ని మోడిఫికేషన్స్ జరగవచ్చు మైనర్వి. ఇప్పుడు ఇండియాలో పరిస్థితి సూపర్బ్గా ఉంది. పర్మిషన్డ్ ప్రైవేట్ లెడ్జర్, ట్రెడిషనల్ లెడ్జర్ మెయింటైన్డ్ బై a central party. How can we access and use these copies? Who maintains integrity of the ledger? Permissioned public ledger, రిపుల్ వస్తుంది అందులోకి. పర్మిషన్లెస్ పబ్లిక్ లెడ్జర్లోకి బిట్కాయిన్, ఇథేరియం వస్తుంది. అంటే బిట్కాయిన్, ఇథేరియం వీటికి ఎక్కడ పర్మిషన్స్ లేవండి, వాటికి అనుమతులు లేవు. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు, జస్ట్ ప్రైవేటు పాఠశాల లేకపోతే మేము రన్ చేస్తుంటాము అలా అంతే. అందులో ఉండేటువంటి టీచర్ క్వాలిఫికేషన్ గురించి, శాలరీస్ గురించి కానీ, ఫెసిలిటీస్ గురించి కానీ గవర్నమెంట్ నెవర్ బాదర్. పర్మిషన్స్ లేవు బిట్కాయిన్, ఇథేరియం వీటికి. పర్మిషన్ పబ్లిక్ లెడ్జర్లోకి రిపుల్ వస్తుంది. ఇలా వీటిలో చాలా చాలా సబ్జెక్టు చాలా ఉంది. అసలు మనం తెలుసుకోకపోవడం వల్ల భారతదేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ వెనకబడి ఉన్నారు అనేవి ఈ బుక్స్ అన్నీ చెప్తున్నాయి. ఇవన్నీ మేధావి వర్గం రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఇవి. బిట్కాయిన్ చూడండి, పర్మిషన్లెస్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ పబ్లిక్ బ్లాక్ చైన్, రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్. ఇథేరియం ఇది కూడా పర్మిషన్లెస్సే, మోస్ట్ పాపులర్ బ్లాక్ చైన్ ఫర్ స్మార్ట్ కాంట్రాక్ట్స్. రిపుల్ పెర్మిషన్ ఉన్నది, పెర్మిషన్డ్ బ్లాక్ చైన్. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటి అడ్వాంటేజెస్ పబ్లిక్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి పెర్మిషన్డ్ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీస్ వల్ల. మనం వీటిలో పెట్టుబడి పెట్టాం కాబట్టి మినిమంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం పెట్టుబడి పెట్టిన వ్యక్తుల మీదే ఉంది. చాలా చోట్ల మనం వింటుంటాం KYC, ఫైనాన్షియల్ సిస్టమ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ సిస్టమ్ విల్ నీడ్ టు కంప్లై విత్ నో యువర్ కస్టమర్ ఇన్ షార్ట్కట్ KYC అండ్ కస్టమర్ డ్యూ డిలిజెన్స్ CDD రిక్వైర్మెంట్స్ ఇన్ యాంటీ మనీ లాండరింగ్, combating the financing of terrorism or AML CFT regulations. ఇవే ఎప్పుడు మనం చెప్పుకునేది ఇదే, KYC కంప్లీట్ చేయండి అని. ఎందుకంటే KYC అనేది ఒక వ్యక్తిని గుర్తించడానికి, ఎక్స్చేంజ్కి వెళ్ళిన వ్యక్తిని గుర్తించడానికి వీలు కుదురుతుంది. KYC అవ్వకుండా అసలు ఫండ్స్ విత్డ్రా చేయడానికి ఏ దేశం కూడా ఒప్పుకోదు ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా. అలాగే యాంటీ మనీ లాండరింగు, కంబాటింగ్ ద ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, ఈ AML CFT రెగ్యులేషన్స్ అనేవి ప్రతి దేశానికి మస్ట్ నీడ్ అనమాట. వీటిని మేము KYC చేయకుండా డబ్బులు తీసేసుకుంటాం, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అలా అయితే 2008 నుంచి రన్ అవుతున్న బిట్కాయిన్కే ప్రభుత్వాల పర్మిషన్ అవ్వచ్చు కదా. వాటిలో లేనిది మనం ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఆయా దేశాలకు ఉపయోగపడే విధంగా. 2008 నుంచి ఇప్పటివరకు రన్ అయినటువంటి DLDT సిస్టంలోనూ కూడా KYC లేదా ఐడెంటిటీ వెరిఫికేషన్ లేదు. వాటికి ఉదాహరణలో బిట్కాయిన్, ఇథేరియం ఇవన్నీ. కానీ ఇప్పుడు అలా కాదు, KYC సిస్టమ్ తీసుకొచ్చాయి ప్రభుత్వాల అనుమతితో. వాటిని అందరూ కూడా పూర్తి చేయాలి KYC అనేది. మోస్ట్ పర్మిషన్లెస్ DLT సిస్టమ్స్ డిస్కస్ ద ఐడెంటిటీ ఆఫ్ network members by using public key encryption, which will make it difficult to comply with existing regulations. అవును, పర్మిషన్ లేనటువంటి డిస్ట్రిబ్యూటెడ్ అంటే అనుమతి లేనటువంటి టెక్నాలజీస్ లైక్ బిట్కాయిన్, ఇథేరియం వీటి వల్ల వాటిని మనం రెగ్యులేట్ చేయలేము. ఇప్పుడున్నటువంటి యాంటీ మనీ లాండరింగ్ CFT పాలసీస్ని మనం రెగ్యులేషన్స్కి ఉపయోగించలేము. ఎందుకంటే వాటికి అనుమతే లేనప్పుడు వాటిని రెగ్యులేట్ ఏం చేస్తుంది గవర్నమెంట్?
మెనీ ఎక్స్చేంజెస్ అంటే చాలా ఎక్స్చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ బేస్ కానీ, దే ఆర్ ఆఫరింగ్ క్విక్కర్ వెరిఫికేషన్ అండ్ ట్రాన్సాక్షన్ టైమ్స్ ఇఫ్ యూజర్స్ వెరిఫై మోర్ ఇన్ఫర్మేషన్ టు కంప్లై విత్ కేవైసీ రిక్వైర్మెంట్స్. పర్మిషన్ డిఎల్టీ సిస్టమ్ సాల్వ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ బికాస్ అదే పర్మిషన్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, వన్ కాయిన్ పర్మిషన్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీలోకి వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏఎంఎల్ కానీ సిఎఫ్టీ రెగ్యులేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వన్ కాయిన్ సాల్వ్ చేయగలుగుతుంది. ఇట్ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బికాస్ నెట్వర్క్ యాక్సెస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ ఐడెంటిఫైడ్. వెరిఫికేషన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఈజ్ టిపికల్లీ రిక్వైర్డ్ ఫర్ ద వెట్టింగ్ ప్రాసెస్ విచ్ కుడ్ రిక్వైర్ ఏఎంఎల్ ఆర్ సిఎఫ్టీ కంప్లైంట్స్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్. ఎందుకు వన్ కాయిన్ చేయగలుగుతాం? వన్ కాయిన్లో కేవైసీ ఉంది అంటే ఐడెంటిటీ వెరిఫికేషను, అడ్రస్ వెరిఫికేషన్ అనేది ఉంది కాబట్టి అవి ఉంటే ఏఎంఎల్ రెగ్యులేషన్స్, సిఎఫ్టీ రెగ్యులేషన్స్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి వాటి వల్ల మనీ లాండరింగ్ ప్రాబ్లమ్స్ ఏ దేశానికి రావు. కాబట్టి అవి సాల్వ్ చేయగలిగేది వన్ కాయిన్ లాంటి పర్మిషన్ బ్లాక్ చైన్ సిస్టమ్స్ చేయగలవు. ఇది కంపెనీ ఎప్పుడు కేవైసీ అడగడంలో ఉన్నటువంటి రీజన్స్. కంపల్సరిగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డునే అడుగుతూ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. అవన్నీ ఎఫ్ఏటిఎఫ్ స్టాండర్డ్స్ ఆధారంగా అడుగుతున్నారు అంతే. వాళ్ళ కంపెనీ మనల్ని హింసించాలని కాదు. మీరు ఎఫ్ఏటిఎఫ్ స్టాండర్డ్స్ ఒకసారి చూడండి, గూగుల్ చేసినట్లయితే యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. మరిన్ని అప్డేట్స్ నేను మీకు మరొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.